వైఎస్ఆర్ కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుంది. జమ్మలమడుగు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. సుధీర్ రెడ్డికి అడుగడుగున అపూర్వ స్పందన లభించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డిపై మండిపడ్డారు. కేశవరెడ్డి బాధితులు అడ్డుకుంటారన్న భయంతో ఆదినారాయణ రెడ్డి ప్రజల మధ్యకు రావడం లేదన్నారు. దమ్ముంటే గ్రామాల్లో పర్యటించాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సవాల్ విసిరారు. జమ్మలమడుగులో మరోసారి వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమంటున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ నాగరాజు ఫేస్ టు ఫేస్. జమ్మలమడుగు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ రెడ్డి విస్తృతంగా కూడా ప్రచారం చేస్తున్నాడు. గత ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో విజయం సాధించిన సుధీర్ రెడ్డి రెండోసారి కూడా గెలుపు కోసం కూడా ప్రతినిత్యం కూడా జనాల్లో ఉంటూ కూడా సంక్షేమ పథకాలను వివరిస్తూ వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలన కూడా వివరిస్తూ కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. ప్రచారంలో ప్రజల్లో ఎలాంటి స్పందన ఉన్నాయో తెలుసుకునేందుకు మనతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 9 జగనన్న పాలన వచ్చినాక జమ్మలమడుగులో సంక్షేమ పాలన అయింది. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరినాయి. ప్రతి ఊరికి ఏ పథకం చేరలేదనకుండా చేరినాయి. ఇప్పుడు మనం ఉండే దొమ్మరనందాలు అనే ఊరిలో దాదాపు 1200 చేనేత నేతన్న నేస్తలది పథకం అందింది. అంటే 100% ప్రజలకు రీచ్ అయింది వాలంటీర్ల ద్వారా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పిన మాఫీ చెప్పినాడు, డాక్రా మాఫీ చెప్పినాడు, రైతు మాఫీ చెప్పినాడు, నేతన్నలకు ఏమీ చేయలేదు. కానీ ఆదినారాయణ రెడ్డి గారి గురించి చెప్తాను. నిజంగా ఆయన ఈ పొద్దు 5 ఏళ్ల తర్వాత ఈ ఊరికి వచ్చింది, ఈ కాన్స్టిట్యున్సీలోకి వచ్చినారు. ఆయన ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. ఆయన ఎప్పుడు క్లబ్బులో ఈ టైప్ వ్యక్తులు ఉన్నారు. కరెక్ట్గా చూడండి, ఆయన వియంకులు కేశవరెడ్డి 2014 నుంచి 19 వరకు ఐపీ పెట్టినారు. చాలా మంది ఈ జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీలో డబ్బులు ఇరికించుకున్నారు. నిజంగా ఆయన నిజాయితీ పరుడు అయితే ఆదినారాయణ రెడ్డి గారు నిన్న ఎర్రగుంటలో ఆయన భార్య క్యాన్వాస్ చేస్తా అంటే ప్రజలు డైరెక్ట్ అడుగుతున్నారు, మా లెక్క కట్టి నువ్వు రా ఓట్లకు రా అని. ప్రజల డబ్బు తీసుకొని ఈ పొద్దు ఆ డబ్బుని ఎంజాయ్ఫుల్గా ఖర్చు పెట్టుకుంటాను ఆదినారాయణ రెడ్డి. చూడండి, ప్రజలందరినీ ఒకటే కొడుతున్నాను, ఆరిపోయే దీపంని ఎప్పుడు నమ్మకండి. చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల వయసులో రాజకీయం లాస్ట్ ఎలక్షన్ అని అబద్ధాలు చెప్తున్నాడు. అతనికి ఏ వీధి యాడుండేదో తెలీదు. ఏడ జమ్మలమడుగులో ఎన్ని వీధులు ఉన్నాయి, ఎన్ని వార్డులు ఉన్నాయి, ఏమున్నాయో తెలుస్తేనే కదా ఊరికి మాట్లాడుతున్నాడు. మేము పథకాలు ఇచ్చినాము, సంక్షేమ ప్రభుత్వము. పేదవాడు ఈరోజు పనికి పోకపోతే డబ్బు లేని పరిస్థితుల్లో, కోవిడ్ వచ్చిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాన్ని ఆదుకున్నారు. మాకు ఒక గట్టి నమ్మకం, 70,000 మెజారిటీతో వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ గెలుస్తుంది. సొంత కుటుంబ సభ్యులనే వెన్నుపోటు పరిచిన సీటు దక్కించుకొని ఆదినారాయణ రెడ్డి ఎన్నికల్లో బరిలోకి వచ్చినా కూడా గత ఎన్నికల్లోనే తను మొదటిసారి పోటీ చేసిన 50,000 మెజార్టీ వచ్చింది. ఈసారి గడిచిన 5 ఏళ్ల పాలన చూసి కూడా తనకు 70,000 మెజార్టీ వస్తుందని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ రాముతో నాగరాజు, జమ్మలమడుగు నుంచి.